హాయ్ ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం ఫిఫ్టీన్త్ క్వశ్చన్ చూద్దాం. సో 15th క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకి, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా అని ఇచ్చిండు. ఇక్కడ అర్థమెటిక్ మీన్ అంటే మనకి మీన్లో 3 టైప్స్ ఉంటాయి. ఏదేది? డైరెక్ట్ మీన్, డీవియేషన్ మీన్, స్టెప్ డీవియేషన్ మీన్. సరేనా? కూరగాయలు అందరు ఎట్లా ఎగ్జామ్ రాసినాక ఎట్లా కన్ఫ్యూజ్ అయ్యారు అంటే, అలా మేము స్టెప్ డీవియేషన్ మెథడ్ చేసినామన్నా మార్క్స్ ఇస్తారా అయ్యారా అంటే వేస్తాడు పక్క. మీన్ అంటేనే ఇక్కడ మీన్ ఉందా, దీని పేరే అరిథమెటిక్ మీన్. సరేనా? మీరు ఏ మెథడ్ చేసినా మార్క్స్ వస్తాయి. స్టెప్ డీవియేషన్ చేసేటప్పుడు అది సపరేట్ ఎక్స్ప్లెనేషన్ ఉంది, లాస్ట్కి చెప్తా చూడండి. మనం డైరెక్ట్ దబ్బున ఈజీగా అయిపోయినాకే ఈజీ మెథడే చూసుకున్నాం. గివెన్ డేటా అని రాసుకుంటా. ఏది 15th సొల్యూషన్. ఈ 3 మెథడ్లలో ఏ మెథడ్ చేసినా మార్కులు వస్తాయి, అందుకే మీ భయం బోనికి చెప్పిన. సో క్లాస్ ఇంటర్వెల్, ఫ్రీక్వెన్సీ అంటే fi, తర్వాత ఏముంది xi గిట కావాలి మనకి, తర్వాత fi xi. ఏ మెథడ్ వాడుతున్నాం అన్నా అంటే మీన్ x బార్ ఈక్వల్స్ టు సిగ్మా fi xi బై సిగ్మా fi. ఈ ఫార్ములా వాడి వేసినాను. సరేనా? సో దానికి ఏమేమి కావాలి, fi కావాలి, xi కావాలి, ఇంకా అవే రాసిన. సో క్లాస్ ఇంటర్వెల్ ఎంత ఇచ్చిందో అవి కరెక్ట్ రాసుకోవాలి మనం. 0 to 10, 10 to 20, 20 to 30, 30 to 40, అరే కనిపిస్తలేదు, 40 to 50, 50 to 60, 60 to 70. ఇడేమేమి ఇచ్చిండు, 11, 14, 15, 20, 15, 13, 12 రాసిన. ఇప్పుడు ఏం కావాలి, xi కదా. xi అంటే ఏంటంటే మిడ్ పాయింట్. సో 0 + 10 ఎంత, 10, 10/2 5, 10 + 20 30/2 15, 50/2 25, 70 35, 90 45. ఈ రెండింటిని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తున్నాం అంతే. 110/2 ఎంత, 55. తర్వాత 130/2 65. fi xi కదా, ఈ రెండింటిని ఇంటూ చేయాలి. 55 14 × 15 ఎంత వస్తుంది బ్రో అంటే 14, 15, 4 5s are 20, 4 1s are 4, 5 6, తర్వాత 5 1 0 2 1 2 10. తర్వాత 15 × 25, 5 5s are 25, 5 2s are 10, 11 12, 5 2 5 6 3. తర్వాత 25 35కి డబల్ ఎంత, 70. సో 700 వస్తాయి. తర్వాత 15 × 45. ఓ క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో ఇక్కడ కింద వేసుకుందాం మనము. ఎంత ఏం రావాలి ఇప్పుడు, 45 × 15 కదా. 5 5s are 25, 5 4s are 20, 21 22. తర్వాత 5 4 5 7 6 6 75. తర్వాత 13 55, 3 5s are 15, 3 5s are 15 16. తర్వాత 1 5s are 5, 1 5s are 5, 5 1 1, 5 + 1 6, 6 + 1 7. తర్వాత 12 × 65, 65 × 12, 2 5s are 10, 2 6s are 12, 13, 5 6 0 8 7. ఇప్పుడు ఏం కావాలి, సిగ్మా fi కదా. ఫస్ట్ సిగ్మా fi యాడ్ చేద్దాం, ఎంత వస్తుందో చూసుకుందాం. 1 + 4 5, 10 15 20, 2 ఇడ 0 ఇడ 3 4 5 6 7 8 9 10, 100 వచ్చింది. ఇవి అన్నిట్లకు డబ్బాలు కొట్టాలి, మీరు కొట్టేసుకోరి. అయిపోయింది. సో మనకి సిగ్మా xi అవసరం లేదు. ఇప్పుడు ఏం కావాలి, సిగ్మా fi xi కదా.
సో ఇది అంతా యాడ్ చేసి ఎంత వస్తుంది బ్రో అంటే యాడ్ చేద్దాం, నాకు ఇట్లా తెలియదు. 5 + 5 10 11 సారీ 15 20 0 2 8 9 10 11 18 24 25 26 27 28 29 30 వస్తుందా? మళ్ళీ ఒకసారి లెక్క పెట్టుకుందాం. 5 + 1 6 12 19 20 28 30 ఇదెంత వచ్చింది? కరెక్టే వచ్చింది. తర్వాత ఏం కావాలి? అయిపోయింది ఈ టర్మ్ కదా. 30 అంటే 3 ఈడ రాసుకున్నాం. 10 17 + 6 ఎంత బ్రో? 23 30 33 35 3500. మా పురాణాలకు 35.1 వచ్చిందన్నారు, నాకేమో 35 వస్తుంది. సో ఇక్కడ 1 రావాలి, ఇక్కడ ఎడనో పోయింది. సో నేను ఏం చేస్తా, క్యాలిక్యులేటర్ వాడుకుంటా. ఏడుంది క్యాలిక్యులేటర్? ఇగో క్యాలిక్యులేటర్ వాడుకుంటా దెబ్బగానికి. 5 × 11 55 + 14 × 15 265. ఆగురి. 14 × 15 210 కరెక్టే. 15 × 25 375. ఇగో ఇక్కడ చూడు 365 వేసిన గింతే. సో మనకి ఇక్కడ ఏం రావాలి? 30 వచ్చేసింది కావాలి. నాకంటే ఆన్సర్ తెలుసు కాబట్టి, అంటే మా పూరగాన్లు చెప్పారు అది గుర్తుంది కాబట్టి అది చేసిన. తర్వాత నవ్ అని చెప్పి ఫార్ములా రాసాము. x బార్ ఈక్వల్స్ టు సిగ్మా FIX ఎంత? 3510/100 కదా. ఒక 0 క్యాన్సిల్. ఇడేముంది? డినామినేటర్లో 10 కానీ 100 కానీ ఉందనుకో, ఇది ఓనింకే అన్ని నంబర్ల ముందు పాయింట్ పెట్టేసేయాలి. సో ఇక్కడ ఒక 0 మిగిలింది కదా, ఒక నంబర్ ముందు పాయింట్ పెట్టేసేయాలి. మీరు కొందరు అడగచ్చు, అదేదో 2 నంబర్ల ముందు పాయింట్ పెట్టాలంటే 2 నంబర్ల ముందు పాయింట్ పెడతాం. పాయింట్ తర్వాత 0ని మనం దేకం. ఎప్పుడు లాస్ట్కు ఉంటేనే కన్సిడర్ చేయం. అయిపోయింది. సో ఈ ఆన్సరు మన పొరగిట ఒకవేళ ఈ మెథడ్ చేస్తే ఇది వచ్చింది కదా. వేరే కృష్ణవేణి స్కూల్లో ఆమె ఎట్లా చేసింది అంటే, ఆగో పేపర్ నింపుతాం. అది వేరే పేపర్లో వేద్దాం, తీసి. సో వాళ్ళు స్టెప్ డీవియేషన్ మెథడ్ వాడారు. ఏమవుతుంది? a + సిగ్మా FI/DI/సిగ్మా FI × h అవుతుంది. ఏ అంటే అజంప్షన్ వాల్యూ ఎంత బ్రో అంటే ఇక్కడ 20 వస్తుంది, ప్లస్ సిగ్మా FI/DI వచ్చేసి ఎంతనో వస్తుంది, సంథింగ్ వస్తుంది బ్రో. ఈడ 2 కదా. సో ఈడ వాళ్ళు ఏం చేసారంటే LCM తీసుకోరు. సో ఇక్కడ 100 వస్తుంది, × 10 వస్తుంది, 10 1 10 10 అవుతుంది, 20 ప్లస్ ఇట్లా ఏదో వచ్చింది, ఎగ్జాక్ట్గా గుర్తుకు లేదు. ఎవరన్నా కావాలంటారు స్టెప్ డీవియేషన్ చెప్తా, కామెంట్ సెక్షన్లో అడిగితే పెట్టిన 1 డేకే వేసేస్తా. సో ఈడ LCM తీసుకోరు కదా. 20 × 10/10 ప్లస్ సంథింగ్ నంబర్ ఉంది, ఇక్కడ 5 ఉంది కదా. సో ఇక్కడ 5 ఉంది కదా, మీరు 10 1 10 2 ఇట్లా క్యాన్సిల్ చేయవద్దు. ఎప్పుడైతే LCM తీసుకుంటుర్రో మొత్తం నంబర్ని యాడ్ చేసి 200 + 5/10 205/10 చేసినాకనే క్యాన్సిలేషన్ చేయాలి. కొన్ని స్కూళ్ళల్లో ఎట్లా చెప్తారు అంటే 10 1 10 2 క్యాన్సిల్ చేసేసారు, 2 10 20 + 5 25 వస్తుంది. కాకపోతే ఇక్కడ ఆన్సర్ ఎంత రావాలి? 20.5 రావాలి. ఈ చిన్న క్యాలిక్యులేషన్ ఎర్రర్ వల్ల మీకు ఇప్పుడు 6 మార్క్స్కి ఎంత వేస్తాడో ఇక రిజల్ట్ వచ్చినాక చూడాలి. సో LCM చేసేటప్పుడు ఏమన్నా ఇట్లా మీరు LCM చేసేటప్పుడు ఏం చేస్తానంటే మొత్తం యాడ్ చేసుకొని తర్వాత క్యాన్సిలేషన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.